హలో ఫ్రెండ్స్, నేను రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్కున్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకొని లాస్ట్ వీడియోలో నేను మన గార్డెన్లో పక్షులు ఫుడ్ తింటూ ఒక ఫుడ్ ఫీడర్ని వీడియో తీసి పెట్టాను. ఆ ఫుడ్ ఫీడర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడింది అని కమెంట్స్ ద్వారా అడిగారు. ఈరోజు దాని గురించి చెప్తాను. అలాగే నాకు ఒక గిఫ్ట్ ప్యాక్ కొరియర్ ద్వారా వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నా సంతోషానికి అస్సలు అవధులనేవే లేవు. ఎందుకంటే ఇందులో సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ నాకు గిఫ్ట్గా పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబరు. తన పేరు గాయత్రి సాయి. గాయత్రి సాయి, చాలా 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 థ్యాంక్స్ నీకు. ఎందుకు అంటే ఇందులో ఉన్న సీడ్స్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు నాకు పంపించిన సీడ్స్లో 75% వెజిటేబుల్ సీడ్స్ని నేను ఇంతవరకు చూడలేదు. సీడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మేము ఇంతవరకు అస్సలు చూడలేదు. అందుకే నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అస్సలు సరిపోదు. వీటి పేర్లు కూడా చాలా వరకు నాకు అసలు తెలియదు. నేను తెలుసుకోవాలని చెప్పి వీటి నేమ్స్ని గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు వెజిటేబుల్స్ చూసి నాకు ఎంత బాగా అనిపించిందో. కొత్త వెరైటీ వెజిటేబుల్స్, అసలు కొత్త వెరైటీ ఆకుకూరలు. పాలేకరు నేచురల్ ఫార్మింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి వెజిటేబుల్స్ దేశీ విత్తనాలను సేకరించి మీరు కొంతమందితో షేర్ చేసుకోవడం అన్నది సూపర్. అసలు హ్యాండ్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే నాకు సీడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఈ నేమ్స్ని గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు వెజిటేబుల్స్ చూసి చాలా సూపర్ అనిపించింది. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చాయి. అసలు టమాటోలు 15 రకాలు అసలు ఎంత బాగున్నాయో టమాటోలు. అసలు వెరైటీస్, ఆ కలర్స్. ఎప్పుడైనా కానీ నేను టమాటోస్ ఇంట్లో టమాటో తీసుకొచ్చి ఇలా వేసి విత్తనాలు వేసి వాటిని నాటి హార్వెస్ట్ చేయడమే కానీ ఇంత మంచి టమాటోస్ నేను అసలు చూడలేదు. అన్ని వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఇచ్చారు నాకు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో బీరకాయలు, వంకాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఇలా చిన్న చిన్నవి కాకరకాయలు ఇలాంటివి పండించి తినడమే కానీ ఇన్ని వెరైటీస్ ఫస్ట్ టైం. నిజంగా గార్డెనింగ్ స్టార్ట్ చేసి నేను చాలా మంచి పని చేశాను. నాకు తెలియని కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ని తెలుసుకుంటూ పండించి మా పిల్లలకి చూపిస్తాను. మీకు సీడ్స్ చూపిస్తాను, వాటి పేర్లు కూడా చెప్తాను. మీకు తెలుస్తుంది ఇంకా ఎంతెంత మంచి వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి అన్నది. కాశీ టమాటో, బ్లాక్ టమాటో, వర్మిసేజ్ టమాటో, బ్లాక్ ఐసీ సెల్ టమాటో, ఆటోమిక్ రెడ్ టమాటో, బ్లూ గ్రీన్ టమాటో, బ్లూబెర్రీ టమాటో, బ్లాక్ ఫామ్ టమాటో, గ్రేప్ టమాటో, వైన్ టమాటో, డార్క్ గెలాక్సీ టమాటో, కుంకుమ్ కేసరి టమాటో, గ్లానా టమాటో. ఇది 250 గ్రామ్స్ వంకాయి, బ్లా హెల్డే బీన్స్, కస్టర్డ్ యాపిల్ టమాటో, ఇది జినియా రెడ్, ఎల్లో, పింక్. ఇది రెడ్ బీన్స్, రెడ్ బెండ. ఇది నార్మల్ బెండకాయ ఏమో. ఇది లాంగ్ బీన్స్ రెడ్. ఇది చిల్లీ, వైట్ చిల్లీ. ఇది రెడ్ గ్రీన్ తోటకూర. ఇది స్వాడ్ బీన్స్. ఇది పింక్ తోటకూర. ఇది బ్యూటీ స్పినాచ్. ఇది రెడ్ రాడిష్. ఇది ఎల్లో బ్రాందీ వైన్ టమాటో. ఇది చెమ్మకాయ. బుల్లెట్ మిర్చి. ఇది వైట్ లాంగ్ చిల్లీ, ఎల్లో చిల్లీ. ఇవి అన్నీ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో. సొరకాయ, ఇవి లాంగ్ బీన్స్, ఇంకా కొన్ని ఉన్నాయి. అనపకాయ లాంటివి ఉన్నాయి. రెడ్ లాంగ్ రాడిష్. స్విజ్ కార్డ్ ఆకుకూర. రాయల్ బర్గండీ బీన్స్,
చెట్టు చిక్కుడు, క్లవ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, అనపకాయ, ఇది రెడ్ కార్న్స్, స్వీట్ కార్నా తెలీదు, రెడ్ కార్న్స్. ఇది రెడ్ బెండకాయ, రెడ్ లాంగ్ బెండకాయ. ఇవి బ్లాక్ క్యారెట్, రెడ్ రౌండ్ రాడిష్ సాగో, వైలెట్ మిర్చి, లీఫ్ రెడ్ గోంగూర, బ్లాక్ మిర్చి, చెర్రీ మిర్చి, పర్పుల్ క్యాప్సికమ్. దీంట్లో నాకు 75% సీడ్స్ అసలు తెలీదు. చాలా థ్యాంక్స్ గాయత్రి సాయి నాకు ఇన్ని సీడ్స్ గిఫ్ట్గా పంపించినందుకు. ఇంకా గార్డెన్లో పక్షులు బాగా రావాలి అంటే మనం ఎప్పుడు వాటికి ఫుడ్ వాటర్ పెడుతూ ఉండాలి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఫీడర్స్ పెడతా ఉంటాను. పక్షులు బాగా వచ్చాయనుకోండి, మన మొక్కలకి పెస్ట్ ఏవైనా వచ్చినా వాటిని తినేస్తూ ఉంటాయి పక్షులు. అందుకని చెప్పి పక్షుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి నేను ఫుడ్ ఎక్కువ పెడతా ఉంటాను గార్డెన్లో. ఇవి నేను ఫుడ్ ఫీడర్స్, వీటిని నేను ఆన్లైన్లో తెప్పించాను. 4 ఏమో తెప్పించాను. కింద ఒకటి పెట్టాను, పైన గార్డెన్లో 2 పెట్టాను. ఇది ఇంకొకటి 4th వన్. ఇది మీకు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది. ఇది ఒకటి 250 రూపీస్. దీన్ని ఎలా ఫిట్ చేయాలి అన్నది చూపిస్తాను మీకు. దీని లింక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే తెప్పించుకోండి. వీటికి పక్షులు బాగా అట్రాక్ట్ అయ్యి ఫుడ్ బాగా తింటాయి అసలు పక్షులు. మనకి వర్షం పడినా కానీ కింద ప్లేట్ ఇది, దీనికి హోల్స్ ఉంటాయి. వర్షం పడినా కానీ ఆ వాటర్ అంతా ఆ హోల్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలంటే, ప్లేటు దీనికి వర్షం పడినా నీళ్లు కిందకి ఇలా వచ్చేయడానికి దీనికి హోల్స్ ఉంటాయి. 4 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. వర్షం పడినా కూడా దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. వాళ్ళే ఒక స్క్రూ కూడా ఇస్తారు. ఆ స్క్రూని ఇలా పెట్టి ఫిక్స్ చేసేసేయాలి. చాలా బాగుంటుంది అసలు ఫీడర్. అసలు పక్షులు వచ్చే చూస్తే మీరు భలే ఉంటుంది అసలు ఈ గార్డెన్లో. అసలు చెప్పలేం, అలా నించొని చూస్తూ ఉండాలనిపిస్తుంది. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసాను. ఇవేమో పక్షులు నించొని ఫుడ్ తినడానికి. ఇక్కడ నించొని ఇక్కడ నుంచి ఫుడ్ తింటాయి. ఇట్లా 2 ఇచ్చారు వీటికి నించోవడానికి. ఇలా ఇది పైన. అసలు వర్షం పడినా అసలు పడదు. ఇది చిన్న ప్లేట్, ఇది కొంచెం పెద్ద ప్లేట్ కాబట్టి వర్షం పడదు. ఇంకా వీటికి ఫుడ్ కొర్రలు. ఇవి నార్మల్ మనం వండుకునే కొర్రలు కాదు, పొట్టుతో ఉన్న కొర్రలు. పొట్టుతో ఉంటేనే తింటాయి. అసలు పొట్టుతో లేకుండా ఉన్నవి మనం మామూలుగా వండుకునేవి తీసుకొచ్చుకుంటాం కదా, అవి పెట్టినా కూడా తినవు అసలు. పొట్టుతో ఉంటే బాగా తింటాయి. ఇంకా పొట్టుతో ఉన్న కొర్రలు.
వీటిని నేను బోర్డ్స్ అమ్ముతూ ఉంటారు కదా, బోర్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏవైనా కానీ పొట్టుతో ఉంటేనే తింటాయి పక్షులు, పిట్టలు. బియ్యం వడ్లు కూడా తింటాయి. మళ్ళీ బియ్యం కూడా నేను పెట్టి చూసాను కానీ అసలు తినలేదు. కొర్రలు పొట్టు తీసేసినవి పెట్టాను, అవి కూడా తినలేదు. కానీ ఇవి బాగా తింటున్నాయి. ఎందుకండి ఇంతే, దీనికి ఇలా ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగిలిచ్చేయచ్చు. ఫీడర్ ఒకటి 250 రూపీస్. డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటుంది అనుకుంటా. డెలివరీ ఛార్జెస్తో పాటు 250 రూపీస్ అనుకుంటున్నా ఇది అమెజాన్లో. మీకు నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా మనం గార్డెన్లో అక్కడక్కడ పెట్టామంటే పక్షులు వచ్చి ఫుడ్ తింటాయి. ఇంకా గార్డెన్ అంతా తిరుగుతూ చెట్లలో ఎక్కడన్నా మనకి పురుగు లాంటిది ఉంటే వాటిని కూడా తినేస్తూ ఉంటాయి. ఇదండి ఫుడ్ ఫీడరు, బాగుంది కదా. గార్డెన్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఎలా ఉన్నాయో చూడండి కింద నుంచి దొండకాయలు. ఎప్పుడు చూడు దొండకాయ నా అని తిడుతున్నారు ఇంట్లో, అలాగా వస్తున్నాయి దొండకాయలు. తీగలు మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా పెట్టేసి వచ్చాను ఊర్లో. పైనంతా కూడా ఉన్నాయి, ఎక్కి కొయ్యాలి, పైకి ఎక్కి కొయ్యాలి. తీగలు అటు ఇటు పోకుండా మొత్తం కింద నుంచి కట్టుకుంటూ వస్తున్నాను. తీగలన్నీ కలిపి కట్టి పైకి వదులుతున్నాను. ఈసారి ఈ చెట్లన్నీ అల్లేకుండా. పైకెక్కి కోసం పైకి వస్తున్నాను. మాట్లాడడానికి భయంగా ఉంది, గోడ పైన ఎక్కాను, మాట్లాడడానికి భయంగా ఉంది, అందుకే సైలెంట్గా వస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ టైం నెల్లికాయలు, తినే ఉసిరికాయలు. ఇవ్వండి ఇక్కడ ఈ సందులో ఉన్నాయి ఓ 10-15 కాయలు. ఇటుపక్క మీకు కనిపించదు కానీ ఇటుపక్క ఉన్నాయి. ఫస్ట్ టైము ఒక 4 కాయలు కాసి రాలిపోయాయి, ఇప్పుడు నిలబడుతున్నట్టున్నాయి. ఒక కింద నుంచి 20 కాయలు పైనే ఉన్నాయి. ఫస్ట్ టైం నెల్లికాయలు. కొన్ని కాసినా పర్లేదు, కాసాయి కదా ఫస్ట్ టైం, తర్వాత కాస్తాయి ఎక్కువ.
వైట్ బ్రింజల్ కట్ చేసిన తర్వాత కొమ్మల్ని పెద్ద కాయ కాసింది. ఇది అలాగే సీడ్స్ కోసం వదిలేసాను. నా దగ్గర సీడ్స్ అన్నీ ఇచ్చేసాను అందరికీ. ఇప్పుడు మళ్ళీ సీడ్స్ 3 కాయలు వదిలిపెట్టాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. మీకు కనిపించట్లేదు కానీ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది తీగ, దొండ తీగ, అందులో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇంకా వెనకాలంతా ఉన్నాయి. ఇక్కడ చూడండి పొనగంటి కూర ఎలా ఉందో. కాకపోతే నేను హార్వెస్ట్ చేయలేకపోతున్నా. ఊరి నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్సే చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అందుకే హార్వెస్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఇంకొకటి ఎంత పొడవైనయో చూడండి, కానీ లేతగా ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తూ ఉంటాను కాబట్టి లేతగా ఉంటాయి ఆకులు. ఇక్కడ చూడండి బచ్చలి, తీగ బచ్చలి ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ వరుసగా ఇట్లా తీగలు పెట్టేశాను ఒక్కొక్కటి కుండీ కూడా మరీ పెద్దదే కాదు. ఇదిగోండి ఇంతే, చిన్నదే, మరీ పెద్దది కాదు, చిన్నదే. దీంట్లోనే ఫ్లవర్స్ అన్నీ పెట్టాను. ఇక్కడేమో చివర్ల గోడకి ఇలా వల్ల లాంటిది కట్టేసి ఈ బచ్చలు పెట్టేశాను ఆకుకూరలది. ఆకులు భలే ఉన్నాయి అసలు, పెద్ద పెద్దవిగా ఎంతెంత ఉన్నాయో అసలు. ఒక 10, 15, 20 కోసుకుంటే ఎక్కువైపోతుంది. హార్వెస్ట్ చేద్దాం ఇవి కూడా కొన్ని. చూడండి పెద్ద పెద్ద ఆకులు హార్వెస్ట్ చేసుకుంటాను. ఇలాంటి ఒక 4-5 చెట్లు పెట్టుకుంటే చాలు అసలు, మన ఇంటికి సరిపోతాయి ఫుల్గా ఆకుకూరలు. ఇది గ్రీన్ది, రెడ్ది కూడా ఉంది ఇక్కడే ఎక్కడ. ఇదిగోండి ఒకటి ఉంది ఇక్కడ రెడ్ కలర్ది. కాకపోతే ఇదంతా ఎక్కువ రావట్లేదు కానీ ఇంకో చోట ఉంది రెడ్ కలర్ది. ఇంకా ఈరోజు నేను మా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే అలాగే నర్సరీకి వెళ్ళాను. అక్కడ ప్లాంట్స్ కొన్ని తీసుకొచ్చుకున్నాను. బ్లాక్ గ్రేప్స్, నాకు బ్లాక్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. పెడితే బ్లాక్ గ్రేప్సే పెట్టాలి అని వెయిట్ చేశాను. ఇవి బ్లాక్ గ్రేప్స్ అని ఇచ్చాడు. పండ్లు వచ్చాక కానీ తెలీదు గ్రీన్ గ్రేప్సా బ్లాక్ గ్రేప్సా. నేను 2 ముక్కలు పెడతాను, ఊరికి ఒక్కటి తీసుకెళ్తాను. అందుకే 3 ముక్కలు తీసుకొచ్చాను గ్రేప్స్. ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. తక్కువ రేటు పడిందా ఎక్కువ రేటు పడిందా నాకు తెలీదు, మీరే చెప్పండి. ఒక్కొక్కటి 50 రూపీస్. బ్లాక్ గ్రేప్స్ ఇంతే కాస్ట్ ఉంటుందా తెలీదు నాకు అసలు. కాకపోతే 3 ముక్కలు తీసుకొచ్చాను. ఇంకా పెంటాస్ నా దగ్గర ఆల్రెడీ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా 2 కలర్స్ తీసుకొచ్చాను. ఇవి చాలా బాగా నచ్చాయి ప్లాంట్స్ నాకు. ఫ్లవర్స్ కానీ చాలా బాగా నచ్చాయి. పెంచడం వీటిని చాలా బాగా నచ్చాయి. పువ్వులు అయిపోగానే వీటిని కట్ చేసేస్తే మళ్ళీ అక్కడి నుంచి చిగురులు వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. అలా వస్తూనే ఉంటాయి, సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. నేను ఆల్రెడీ 2 కలర్స్ ఫ్లవర్స్ సంవత్సరం నుంచి పెంచుతున్నాను. అందుకే నాకు కలర్స్ ఇంకా పెట్టాలనిపించి నేను ఇంకా 2 కలర్స్ తీసుకొచ్చాను. హార్వెస్ట్ దొండకాయలు, కొంచెం బచ్చలి కూర. దొండకాయలు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నా కానీ లేతగానే ఉన్నాయి. ఇదిగోండి లేతగానే ఉన్నాయి. ఇది ఒక వెరైటీ దొండకాయలు, చాలా బాగున్నాయి. లావుగా పెద్దగా అయినా ఇట్లే లేతగా ఉంటాయి.
గింజ వచ్చింది అంతేగాని గ్రీన్గా పండలేదు. చూడండి బచ్చల కూర, పెద్ద పెద్ద ఆకులు. రేపటికి మాత్రమే నేను హార్వెస్ట్ చేశాను, ఒక్కరోజుకి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.